మరో బ్రేకింగ్ చూస్తున్నాం. తిరుమల లడ్డు వ్యవహారం మరింత ముదిరింది. శనివారం కాలినడకన తిరుమలకు జగన్ వెళ్లనున్నారు. జగన్ టూర్ నేపథ్యంలో డిక్లరేషన్ రచ్చ మొదలైంది. డిక్లరేషన్ ఇచ్చే వెళ్లాలని కూటమి పార్టీల నాయకులు పట్టుబడుతున్నారు. డిక్లరేషన్ ఇవ్వకుండా వెళ్తే అడ్డుకుంటామని హిందూ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ డిక్లరేషన్ ఇస్తారా అనే చర్చ మొదలైంది. కూడా ఒకటి చెప్పండి, మీరు ఏదో 28వ తారీఖున వెళ్తున్నారు అనేటువంటిది, మెట్ల మార్గాన్ని వెళ్తారు, రోడ్డు మీద వెళ్తారు, మీరు ఎట్లన్నా వెళ్ళండి. మెట్ల మీద వెళ్తే కిందనే సంతకం పెట్టండి, ఈ దేవుడి మీద నాకు నమ్మకం ఉంది, అందుకే నేను దేవుడి దర్శనానికి వెళ్తున్నాను అనేటువంటి నిబంధన ఏదైతే ఉందో దాన్ని మీరు సంతకం పెట్టి వెళ్ళండి. జగన్మోహన్ రెడ్డి గారు, అన్యమతస్థులు తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి అనుకుంటే 17వ కంపార్ట్మెంట్లో ఒక రిజిస్టర్ ఉంటుంది. ఆ రిజిస్టర్లోకి వెళ్ళి సంతకం పెట్టండి. ఈ దేవుని మీద నమ్మకం ఉంది, నేను ఈ దేవుణ్ణి దర్శించుకోదలుచుకున్నాను అనేటువంటిది సంతకం పెట్టి మీ చిత్తశుద్ధిని, కనీసం ఆ చట్టాన్నైనా అమలు చేయండి. పెట్టుకోండి. స్వామివారి దర్శనానికి ఎక్కడ ఆపట్లేదు, నువ్వు చేసిన పనికి క్షమాపణ చెప్పి డిక్లరేషన్ ఇచ్చి స్వామివారిని దర్శనం చేసుకో, హ్యాపీగా లడ్డు. ఇప్పుడు నీ మారి కల్తీ లడ్డు లేదు, ఇప్పుడు మేము ఇచ్చేది మంచి ఆవునైతే చేసి లడ్డు ఇస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి, ప్రసాదాన్ని స్వీకరించు, హ్యాపీగా ఆశీర్వాదంగా ఉంటూ డబ్బు నేను కడతాను. నువ్వు డిక్లరేషన్ ఇచ్చి క్షమాపణ చెప్పినావు అనుకో, ఆశీర్వాద మండపంలో డబ్బులు కూడా మేము కడతాం కాబట్టి ఆశీర్వాదించి పంపిస్తాం. నువ్వు ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామిని నమ్ముతున్నాను అని చెప్పి డిక్లరేషన్ ఇచ్చి రావాల్సిందే. ఇది భారతీయ జనతా పార్టీ హుకుం జారీ చేస్తాను. ఈ రోజు కూడా ఒకటి చెప్పండి, అసలే తిరుమలలో శనివారం భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. పైగా పొలిటికల్ హడావిడి ఉండే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే శాంతి భద్రతలకు విఘాతం కలిగించొద్దని ప్రభుత్వం సూచిస్తోంది. తిరుమల లడ్డు వ్యవహారం మరింత ముదిరింది. శనివారం కాలినడకన తిరుమలకు జగన్ వెళ్లనున్నారు. జగన్ టూర్ నేపథ్యంలో ఇటు డిక్లరేషన్ రచ్చ అయితే మొదలైంది. డిక్లరేషన్ ఇచ్చే వెళ్ళాలి అంటూ కూడా ఇటు కూటమి పార్టీల నాయకులు అయితే పట్టుబడుతున్నారు. ఇక దీనికి సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి దామోదర్ లైవ్ ద్వారా అందిస్తారు. దామోదర్, చెప్పండి, ఇటు శనివారం అయితే జగన్ తిరుమలకి వెళ్ళబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇటు కూటమి నేతలైతే డిక్లరేషన్ ఇచ్చే తిరుమలకి రావాలి అంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మరి జగన్ డిక్లరేషన్ ఇస్తారనుకోవచ్చా? దీనిపై అసలు వైసీపీ నేతలు ఎవరైనా స్పందించారా దామోదర్? ప్రసన్న, తిరుమలకు సంబంధించి నెయ్యి వచ్చిన దాంట్లో కల్తీ జరిగిందన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున అటు ఏదైతే కూటమితో పాటు వైసీపీ ఒకరిది తప్పంటే ఒకరిది తప్పని పరస్పరం నిందారోపణ చేసుకుంటున్న నేపథ్యంలో ఏదైతే ప్రాయశ్చిత్తం పేరుతో ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 1 నుంచి 3వ తేదీ వరకు తిరుమల పర్యటన పెట్టుకున్న నేపథ్యంలో ముందు జాగ్రత్తగానా, లేకపోతే ఏదైతే కానీ ముందుగా 28వ తేదీ శనివారం నాడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తిరుమల రానున్నారు. ఈ నేపథ్యంలో ఆయన అలిపిరి నుంచి కాలినడకన పైకి వెళ్ళనున్న నేపథ్యంలో డిక్లరేషన్ ఇస్తేనే పైకి వెళ్ళాలంటూ డిమాండ్స్ వినిపిస్తున్న పరిస్థితి. ఏదైతే టీడీపీ సీనియర్ నాయకుడు ఫైనాన్స్ మినిస్టర్ అయిన పయ్యావుల కేసు ఇంతగా మీడియాతో మాట్లాడుతూ ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాలి, అది ఏదైతే నడిచి వెళ్ళేటట్టయితే కింది అలిపిరి పాదాల మండపం వద్ద ఇవ్వాలి, లేకపోతే ఏదైతే దర్శనానికి రోడ్డు మార్గాన వెళ్ళి దర్శనానికి వెళ్ళే సరే అయితే 17వ కంపార్ట్మెంట్లో ఖచ్చితంగా డిక్లరేషన్పై సంతకం పెట్టాలి. అబ్దుల్ కలాం లాంటి వ్యక్తి డిక్లరేషన్ మీద సంతకం పెట్టినప్పుడు మీరు ఇంకో మతాన్ని, అన్యమతస్థుడు, మీరు ఇంకో మతాన్ని విశ్వసిస్తున్నప్పుడు ఖచ్చితంగా వెంకన్న మీద నమ్మకం ఉందనే ఏదైతే మీరు ఆ నమ్మకంతోనే లోపలికి వెళ్ళినప్పుడు మాత్రమే సరిపోతుందంటూ వారు
డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ కూడా ఇదే విధమైన డిమాండ్ను చెప్తోంది. దీంతో పాటు ఏదైతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఈ విషయాన్ని ట్వీట్ కూడా చేసింది, మీరు డిక్లరేషన్ మీద సంతకం పెట్టే లోపలికి వెళ్ళాలని. మరోవైపు ఈరోజు బీజేపీ స్థానిక తిరుపతి నాయకులు ఈవోను కలిసి డిక్లరేషన్ మీద ఖచ్చితంగా సంతకం తీసుకొని పైకి పంపాలంటూ డిమాండ్ వినిపించనున్న నేపథ్యం. దీనికోసం వారు 2 గంటలకు అపాయింట్మెంట్ తీసుకున్నారు. మరోవైపు సాధు పరిషత్కు సంబంధించిన నాయకులు ఇప్పటికే తిరుపతిలో ఉన్నారు. వారు కూడా ఇదే విధమైన డిమాండ్తో రేపు జగన్మోహన్ రెడ్డి ఏదైతే నడిచి తిరుమలకి వెళ్తే ఆయన వెంట డిక్లరేషన్ ఫారాన్ని వెంట తీసుకుంటూ వెళ్తాము, డిక్లరేషన్ ఫారం మీద సంతకం పెడితేనే ఖచ్చితంగా గుళ్ళేకి అనుమతించాలనే నినాదంతో వారు ముందుకెళ్తాము అనే డిమాండ్ను అధికారుల ముందుకు తీసుకుపోతామంటూ సాధు పరిషత్ సభ్యులు చెప్తున్న పరిస్థితి. దీంతో అటు పోలీసులకు ఇటు టీటీడీ అధికారులకు అయోమయం నెలకొంది. గతంలో ఎన్నిసార్లు తిరుమల శ్రీవారి దర్శనానికి కానీ తిరుమల పర్యటనకు కానీ వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఏ రోజు డిక్లరేషన్ ఇవ్వలేదు. ముఖ్యమంత్రిగా పట్టు వస్త్రాల సమర్పణకు వచ్చినప్పుడు కేవలం ఆయన సింగిల్గానే వచ్చాడు. అంతకుముందు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు పాదయాత్ర ముగిసిన తర్వాత కూడా తిరుమలకు అలిపిరి నడక మార్గాన్ని వెళ్ళిన పరిస్థితి. అప్పుడు కూడా డిక్లరేషన్ డిమాండ్ వినిపించినప్పటికీ వైసీపీ నాయకులు ఈ విషయాన్ని తీవ్ర స్థాయిలో తప్పుపట్టారు. మరోసారి వైసీపీ నాయకులు అదే విధంగా చెప్తున్నారు, మేము డిక్లరేషన్ ఇవ్వము, హిందూ మతం మీద నమ్మకం ఉంది జగన్మోహన్ రెడ్డికి, అందువల్ల డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదంటూ వారు మాట్లాడుతున్నారు. మొత్తం మీద ఈ విషయం పెద్ద వివాదంగా మారనుంది. డిక్లరేషన్ అంశాన్ని పట్టుకొని ప్రజల్లోకి నమ్మకం లేని వ్యక్తి కేవలం రాజకీయం కోసమే ఇటు వస్తున్నాడంటూ అనే విషయాన్ని ప్రజలందరిలోకి తీసుకుపోవడానికి ఇటు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తున్న పరిస్థితి. ఆ విధంగానే కూటమి నేతలు ప్లాన్ చేసుకుంటున్నారు. మరోవైపు అసలు అనుమతించాలా వద్దా అన్న విషయంలో భిన్నాభిప్రాయాలు కూటమి నేతల్లో వ్యక్తమవుతున్నాయి. గతంలో చంద్రబాబు నాయుడును ఏదైతే అలిపిరి తిరుపతికి రానున్న నేపథ్యంలో ఎయిర్పోర్ట్లోనే సుమారు ఒక రోజంతా నిర్బంధించి తిరిగి వెనక్కి పంపించారు. ఆ విధంగా ఎయిర్పోర్ట్లోనే ఆపివేయాలా లేకపోతే అలిపిరి వద్దకు తీసుకురావాలా అన్న అంశం మీద కూడా చర్చ నడుస్తుంది. అయితే మెజార్టీ నాయకులు మాత్రం ఖచ్చితంగా అనుమతించాలి, వారికి మనకు తేడా అప్పుడే తెలుస్తుంది అంటూ చెప్తున్నారు. మొత్తం మీద ఈ ఘటనకు ఏదైతే డిక్లరేషన్ అంశాన్ని మాత్రమే ప్రజల్లోకి తీసుకెళ్ళి మతం మీద దేవుడి మీద నమ్మకం లేని వ్యక్తి కేవలం రాజకీయం కోసం ఇక్కడ వస్తున్నాడు. ఏదైతే నెయ్యి కల్తీ జరిగిందో ఆ కల్తీ వారి కాలంలోనే టెండర్ ఓకే అయింది. ఈ విషయాలన్నీ ప్రజలు తెలియజెప్పడానికి ఇదే అవకాశంగా తీసుకోవాలని కూటమి నేతలు ప్రభుత్వం ప్రయత్నిస్తుండగా వైసీపీ మాత్రం తమకు సంబంధం లేదు, తమ పరిపాలనా కాలం కాదు, జూలై నెలలో ఏదైతే అధికారంలో ఉంది కేవలం టీడీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వమే కాబట్టి ఖచ్చితంగా తప్పు వీరి ద్వారానే జరిగిందని చెప్పాలని రేపు ఏదైతే ఎల్లుండి శనివారం రాజు రానున్న సందర్భంగా ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి ద్వారా చెప్పించడానికి ప్రయత్నిస్తున్నారు. మొత్తం మీద ఇటు డిక్లరేషన్ ఇస్తాడా ఇవ్వడా అన్న విషయం పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్నప్పటికీ ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ మాత్రం ఇవ్వడని వైసీపీ నాయకులు అంటున్నారు. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ దామోదర్.